పాలు ఎసెన్షియల్గా చెప్తున్న విషయం ఏంటి అని అంటే, మనమందరం క్రీస్తు శరీరంలో పాలిభాగస్తులు. ఆయన శరీరంలో మనం ఒక పార్ట్. మనకి శిరస్సు యేసయ్య. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క అవయవాలు. ఇప్పుడు చర్చిలో ఒకరి పట్ల మనం వ్యతిరేకత కానీ, ఒకరి పట్ల మనం ముభావంగా ఉంటాం కానీ, కొంచెం అయిష్టంగా ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే, ఒక బాడీ పార్ట్ ఇంకొక బాడీ పార్ట్ని వ్యతిరేకిస్తున్నట్టు. అది జరుగుతుందా అంటే జరగదు కదా. చిన్న కాలుకు దెబ్బ అయినా బాడీ మొత్తం స్పందిస్తుంది. ఒకే శరీరంలో అవయవాలు మనం ఒకవేళ అట్లాంటి ఆలోచనతో లేవనుకోండి, మనకి క్రీస్తు గురించి కానీ, సంఘం గురించి కానీ, నిబంధన జీవితం గురించి కానీ అర్థం కావట్లేదు. ఇందాక ఎఫెసీ 4:11 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినిస్ట్రీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని కాపురులుగా, ఉపదేశకులుగా పిలుస్తున్నాడని. మినిస్ట్రీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దేవుడు ఇస్తాడు, స్పెసిఫిక్ మినిస్ట్రీస్ ఇవన్నీ. కానీ విశ్వాసులందరికీ కామన్గా ఇచ్చిన మినిస్ట్రీ ఏంటి తెలుసా? సమాధానపరచు పరిచర్య. దేవుడే మన ద్వారా బతివలాడుకుంటున్నట్టు మనం ఇతరులతో బిహేవ్ చేయాలా, అది బైబిల్ చెప్తున్న విషయం.